హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డీసెలరేషన్ ఆఫ్ ద శాటిలైట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చేసుకుందాం. సో మన ఈ ప్రాబ్లమ్ని కొంతమంది స్టూడెంట్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని మెసేజ్ పెట్టడం జరిగింది. సో వారి కోరిక మేరకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను, వినండి. సో ఆ కుర్రాడు డాన్స్ చేస్తున్నాడు కదా, ఒక్కొక్క షర్టు రిమూవ్ చేస్తూ ఉన్నప్పుడు అతని మాస్ తగ్గిపోతూ ఉంటుంది, కానీ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి అతను ముందుకు వెళ్తూ ఉన్నాడు. బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ విత్ వేరియబుల్ మాస్. సో ఫార్ములా వచ్చేసి F = V × dm/dt. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ శాటిలైట్ ఇన్ ఫోర్స్ ఫ్రీ స్పేస్ sweeps stationary interplanetary dust at a rate of dm/dt = alpha v, where alpha is constant and v is velocity of satellite. వాట్ ఈస్ ద డీసెలరేషన్ ఆఫ్ ద శాటిలైట్? సో శాటిలైట్ యొక్క డీసెలరేషన్ ఎంత అని అడిగారు. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చేసుకుందాం. అకార్డింగ్ టు గివెన్ కండిషన్, ఇన్ప్లానెటరీ డస్ట్ ని ఒక శాటిలైట్ ఎలా స్వీప్ చేస్తుంది? ఎట్ ది రేట్ ఆఫ్ dm/dt = alpha v. సో ఇక్కడ ఆల్ఫా అనేది కాన్స్టెంట్, v ఈజ్ వెలాసిటీ ఆఫ్ శాటిలైట్. సో ఆ కండిషన్ మనం తీసుకుంటాం. dm/dt = alpha v. సో ఆల్ఫా ఈజ్ కాన్స్టెంట్, v ఈజ్ వెలాసిటీ ఆఫ్ శాటిలైట్. So deceleration is nothing but acceleration. So it is opposite direction to motion. So మనకు న్యూటన్ సెకండ్ లా F = ma అని తెలుసు కదా. m అంటే మాస్, a అంటే యాక్సిలరేషన్. So it is basic fundamental of Newton's second law. So here F is nothing but rate of change of momentum. So F = dp/dt. Momentum is nothing but the product of mass and velocity. సో ఇక్కడ P = mv కదా, ఈ P = mvని P ప్లేస్ లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే F = d/dt of mv. సో v is comes out. F = v × dm/dt. dm/dt = alpha v అని తెలుసు కదా. సో సబ్స్టిట్యూషన్ చేస్తే F = v × alpha v. సో మనకు న్యూటన్ సెకండ్ లా నుంచి F = ma అని తెలుసు కదా. సో F ప్లేస్ లో మరి ma సబ్స్టిట్యూషన్ చేస్తే ma = alpha v². సో మనం డీసెలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డీసెలరేషన్ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ కాబట్టి సో a = alpha v² / m. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్.